అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో మనం ఆల్జీబ్రాని స్టార్ట్ చేసుకొని అందులో కొన్ని కాన్సెప్ట్స్ గురించి మనం డీటెయిల్గా చెప్పుకున్నాం. దాని తర్వాత బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ ఆల్జీబ్రాకి వెళ్ళే ముందు దానికి సంబంధించి మనకు కొంత బేసిక్ నీడ్ అనేది అవసరం. దేని మీద అవసరం? ఇంటీజర్స్ అనే కాన్సెప్ట్ మీద కొంత బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం. దాంతోపాటు కొంత ఎక్స్పోనెంట్స్ అంటే ఎక్స్పోనెంట్స్ మీద, ఇంటీజర్స్ మీద కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు ఆల్జీబ్రా రిమైనింగ్ క్యాలిక్యులేషన్స్ పర్ఫెక్ట్గా చేయగలుగుతారు. సో దానికోసం ఈ ఆల్జీబ్రాలో బేసిక్ ఆపరేషన్స్ కంటే ముందు ఇంటీజర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ ఈ రెండిట్లో మీకు ఏదైతే కొంత అవసరమో ఆ కాన్సెప్ట్స్ని ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాని తర్వాత రిమైనింగ్ పార్ట్ అంటే ఏంటి, ఇంకా ఎక్స్పోనెంట్స్ కొంచెం డీటెయిల్గా వాటిని మళ్ళీ మీకు ఫర్దర్ క్లాసెస్లో చెప్తా. ఇప్పటికి మాత్రం మీకు ఆల్జీబ్రాలో ఏం అవసరమో దానికి సంబంధించిన కాన్సెప్ట్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం ఏం చెప్పుకుందాం అంటే ఇంటీజర్స్ గురించి చెప్పుకుందాం. ఇంటీజర్స్ అంటే ఏదో సింపుల్గా అంటే ఒక్క క్లాస్లో చెప్పను, ఒక 4-5 క్లాసులు పడుతుంది. సో ఇంటీజర్స్ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే కానీ ఏదో స్పీడ్గా చెప్పను. దాంట్లో మీకు చాలా విషయాలు కవర్ అవుతాయి అండ్ మీకు తెలియని విషయాలు చాలా కొత్త కొత్త విషయాలు ఇక్కడ నేను టచ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇప్పుడు మనం మన క్లాస్లోకి వెళ్ళిపోదాం. కమ్ విత్ మీ. సో ఇక్కడ చూడండి. సో టుడే వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఇంటీజర్స్ గురించి చెప్పుకుందాం. అసలు ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ వన్ టైప్ ఆఫ్ నెంబర్స్. ఇవి కూడా నెంబర్స్లో టైప్. సార్ మళ్ళీ నెంబర్స్లో టైప్స్ ఏంటి సార్ అంటే యాక్చువల్గా నాన్న మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిలో ఏంటి నెంబర్స్ అంటే 1 2 3 4 5 6 ఇట్లా నెంబర్స్ ఉంటాయి. దాని గురించి మనం చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. బట్ యాక్చువల్గా ఈ నెంబర్స్ని మొత్తం అంటే ఈ నెంబర్స్తో మనం ఏమైతే డీల్ చేస్తామో ఆ పార్ట్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ని అర్థమెటిక్ అంటాం. ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ క్లాసులో చెప్పాను. ఈ అర్థమెటిక్లో ఈ నెంబర్స్ని కొన్ని టైప్స్ కింద డివైడ్ చేశాడు. అంటే వాటిలో ఉన్న కొన్ని ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని కొన్ని టైప్స్ కింద డివైడ్ చేశాడు. అందులో న్యాచురల్ నెంబర్స్ అని, హోల్ నెంబర్స్ అని, ఇంటీజర్స్ అని, ఇలా టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. డోంట్ వరీ, వీటి గురించి కూడా మనం ఫర్దర్గా చెప్పుకుందాం. సో ఇందులో ఈ టైప్ ఆఫ్ నెంబర్స్లో ఇంటీజర్స్ అనేది ఒక టైప్ ఆఫ్ నెంబర్. ఇంటీజర్స్ అనేది ఒక టైప్ ఆఫ్ నెంబర్. మరి ఏంటి దీని స్పెషాలిటీ అంటే ఇంటీజర్స్లో ఏమవుతుందయా అంటే ఇందులో మామూలుగా నెంబర్స్ ఉంటాయి. జనరల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే నెంబర్స్. జనరల్గా వీటిని మనం ఏమంటాం అంటే పాజిటివ్ నెంబర్స్ అంటాం. వీటితో పాటు ఇందులో ఏముంటుందంటే 0 ఉంటుంది అండ్ నెగటివ్ నెంబర్స్ ఉంటాయి. మామూలుగా మీరు మొన్నటిదాకా నేర్చుకున్న నెంబర్ సిస్టమ్కి దీనికి తేడా ఏంటయా అంటే నార్మల్ నెంబర్స్లో నెగిటివ్ నెంబర్స్ ఉండవు, కానీ ఇంటీజర్స్లో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్. ప్లస్ అండ్ నథింగ్ బట్ పాజిటివ్. అంటే ఇందులో పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో ఇంటీజర్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఇంటీజర్ ఈ సెట్ ఆఫ్ నెంబర్ విచ్ ఈజ్ హ్యావింగ్ positive numbers 0 and negative numbers. Integers is a set of numbers which is having positive numbers 0 and negative numbers. ఇక్కడ వీటి గురించి ఒక్కసారి మనం సింపుల్గా చూద్దాం. 0, వాట్ ఈజ్ మీన్ బై 0? జనరల్గా మన మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ప్రకారం 0 అంటే ఇట్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్, అంటే ఏమీ లేదు, నథింగ్. ఎక్కడైతే నథింగ్ అనే పదం అంటే ఏమీ లేదు అని చూపించడానికి 0 సింబల్ని వాడతాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏ మనీ లేదు, సో ఐ హ్యావ్ 0. నా దగ్గర నో పెన్స్, ఒక్క పెన్ కూడా లేదు, ఐ హ్యావ్ 0. సో 0 అంటే ఏమీ లేదు. అంటే మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో 0 అంటే ఏమీ లేదనే పదాన్ని చూపించడానికి సింబాలిక్గా 0ని వాడతాం. అంటే మామూలుగా తెలుగులో ఏమీ లేదు, ఇంగ్లీష్లో నథింగ్, అలా మ్యాథమెటికల్లో ఏమీ లేదని చూపించడానికి 0 వాడతాం. అది సింపుల్గా చెప్పాలంటే 0 ఈజ్ ద మ్యాథమెటికల్ స్టేట్మెంట్, మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ నథింగ్. ఇది 0. నెక్స్ట్ పాజిటివ్ నెంబర్స్. ఇక్కడ ఈ రెండింటి మధ్య వేరియేషన్ని కొంచెం ఈజీగా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓసారి చూడండి. ఇప్పుడు దీనికి సింపుల్గా చెప్పాలంటే రెండింటికి డిఫరెన్స్ చెప్తా. చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు నా దగ్గర 10 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర ఎంత ఉన్నాయి? 10 రూపీస్ ఉన్నాయి. సో ఐ హ్యావ్ 10 రూపీస్. నాకు 10 రూపీస్ ఉన్నాయి. నేను 10 అని రాశాను.
ఇప్పుడు నాకు ఒకతను 10 రూపీస్ ఇవ్వాలి, అంటే నా దగ్గర అమౌంట్ అయింది పెరిగింది, ఎంత వచ్చింది 20. ఇప్పుడు నేనేం చేశాను అంటే ఈ 20 ఒక ఆయనకి 30 రూపీస్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? 30 రూపీస్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఆల్రెడీ 20 ఇచ్చేసా, ఇంకెంత ఇవ్వాలి? 10 రూపీస్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నా దగ్గర ఏముంది, నేను ఆయనకి నా దగ్గర 0, ఎందుకంటే ఉన్న 20 ఇచ్చేసి ఆల్రెడీ. ఇప్పుడు నా దగ్గర 0 అంటే ఏంటి, ఇంకా నేను ఎంత ఇవ్వాలి? 10 రూపీస్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు నేను నా దగ్గర 10 రూపీస్ అప్పు, డెబ్ట్, నా దగ్గర 10 రూపీస్ అప్పు ఉంది. ఈ అప్పు అనే దాన్ని ఎలా చూపిస్తాం? ఇందాకేమన్నా నా దగ్గర 10 రూపీస్ ఉన్నాయి అంటే ఏం చేసాం, ఐ హ్యాడ్ 10, నా దగ్గర 10 రూపాయలు ఉన్నాయి, 10 అని రాశాను. నా దగ్గర ఏమీ లేదు, 0 అని రాశాను. నేను 10 రూపాయలు అప్పు ఉన్నా అంటే నాకు 10 రూపాయలు అప్పు ఉంది, ఓన్లీ 10 రాశాను అనుకో, దాని అర్థం ఏంటి? నా దగ్గర 10 ఉందని అర్థం, కానీ నా దగ్గర 10 లేదు, నా దగ్గర 10 లేవు. నా దగ్గర ఏముంది? 10 రూపీస్ అప్పు ఉంది. దీని అర్థం నా దగ్గర 10 రూపీస్ ఉన్నాయని చెప్పడం. మరి దీని అర్థం నా దగ్గర 10 రూపీస్ అప్పు ఉందని చెప్పడానికి ఇది సరిపోతుందా? సరిపోదు. అంటే దీనికి ఏదైనా ఒక సింబల్ కావాలి. సో మళ్ళీ కొత్త కొత్త సింబల్ పెడితే కష్టమైపోతుంది. అందుకే వాడు ఏం చేశాడంటే వీటికి నెగిటివ్ నెంబర్ ఇచ్చాడు. ఏ నెంబర్స్ ఇచ్చాడు? నెగిటివ్ నెంబర్స్ ఇచ్చాడు. అంటే నాకు వచ్చే డబ్బులు, అంటే నా దగ్గర ఉన్నాయి కావచ్చు, నాకు వచ్చే వాటిని దేంతో చూపించాడు? ప్లస్తో చూపించాడు. నేను ఇవ్వాల్సిన వాటిని దేంతో చూపించాడు? మైనస్తో చూపించాడు. అంటే ఆస్తి ప్లస్, అప్పు మైనస్. అంటే ఆస్తి అంటే మనకు పెరిగాయి, ఆస్తులు ఏమవుతుంటాయి? పెరుగుతుంటాయి. వాటిని ఏ నెంబర్స్ అంటారు? పాజిటివ్ నెంబర్స్. అలాగే మైనస్ తగ్గుతూ ఉంటాయి, వీటిని ఏమంటారు? నెగిటివ్ నెంబర్స్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్, ఆస్తులేమో పాజిటివ్ నెంబర్స్, మైనస్లేమో నెగిటివ్ నెంబర్స్, అంటే అప్పులేమో నెగిటివ్ నెంబర్స్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఆస్తిని పాజిటివ్ నెంబర్స్ అని చెప్పుకున్నాం, అప్పుని నెగిటివ్ నెంబర్స్ అని చెప్పుకున్నాం. మీకు ఎంతైనా డౌట్ వస్తుంది, సార్ ఈ 2 సందర్భాల్లోనే ఉంటాయా సార్ పాజిటివ్ నెగిటివ్, ఇంకెక్కడా ఉండవా? ఏం లేదు నాన్న, నెగిటివ్ నెంబర్స్ అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం ఆస్తి అప్పు చెప్పా. నెగిటివ్ నెంబర్ అంటే ఓన్లీ అప్పుకు చూపించేది కాదు, ఏదైతే 0 కంటే తక్కువ. సింపుల్గా చెప్పాలంటే మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే 0 నుంచి పెరుగుతూ వెళ్తే పాజిటివ్ నెంబర్ అంటాం, 0 నుంచి తగ్గుతూ వెళ్తే నెగిటివ్ నెంబర్ అంటాం. సరే ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి మీకు బాగా అర్థమైంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో లేదా ఓపెన్ చేయండి, ఇప్పుడు మామూలుగా మనకి ఒక రోడ్డు ఉంది, ఈ రోడ్డు కరెక్ట్ లెవెల్లో ఉంది కదా, దీన్ని 0 అనుకుందాం. అంటే లెవెల్లో ఉంది, ఇప్పుడు నేను నిలబడ్డ బేస్ ఉంది కదా, దాన్ని 0 అనుకుందాం. అంటే ఆ లెవెల్ 0. ఇప్పుడు నేనేం చేశాను, దీని నుంచి 1 మీటర్ పైకి వచ్చా. సో 1 మీటర్ ఏమైంది? 0 కంటే ఎక్కువ పెరిగింది, సో +1. ఇంకో మీటర్ పెరిగింది, +2. ఇప్పుడు దీని నుంచి కిందకి వెళ్ళా అంటే ఏమైంది? లోతు, హైట్ ఏమైంది? తగ్గింది, అంటే -1. ఇంకొంచెం లోపలికి వెళ్ళా, -2. అంటే ఏమవుతుంది? 0 కంటే ఎక్కువ ఉంటేనేమో ప్లస్, 0 కంటే తక్కువ ఉంటే మైనస్. మ్యాథమెటికల్ లాంగ్వేజ్లో ఇది గుర్తుపెట్టుకోవాలి. మీకు ఆస్తి అప్పు అనేది మన అర్థం చేసుకోవడానికి మాత్రమే. మ్యాథమెటికల్ లాంగ్వేజ్ ప్రకారం ఏమీ లేని దాన్ని 0తో చూపిస్తాం, దాని దగ్గర నుంచి నీకు పెరుగుతూ వెళ్తుందనుకో ప్లస్తో చూపిస్తాం, తగ్గుతూ ఉందనుకో మైనస్తో చూపిస్తాం. అండ్ ఇంకో 1 మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు +1 -1 అంటే ఇది 0 అనుకుంటే, ఒకటి పెరిగితే +1 అని రాసాం, ఒకటి తగ్గితే -1 అని రాసాం. అంటే ఏంటి? ఒకదానికొకటి ఎలా ఉంటాయి? ఆపోజిట్గా ఉంటాయి. +1కి -1 ఆపోజిట్, -1కి +1 ఆపోజిట్. గుర్తుపెట్టుకోండి, పాజిటివ్కి ఆపోజిట్ ఎప్పుడు ఏమవుతుంది? నెగిటివ్. నెగిటివ్కి ఆపోజిట్ ఏమవుతుంది? పాజిటివ్. అంటే ఈ రెండిటి యొక్క వాల్యూస్, అంటే ఇప్పుడు +2 ఉంది, ఎగ్జాక్ట్ దీని ఆపోజిట్ ఏమవుతుంది? -2. -7 ఉంది, దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏమవుతుంది? +7. అంటే పాజిటివ్కి ఆపోజిట్ నెగిటివ్ అవుతుంది, నెగిటివ్కి పాజిటివ్, నెగిటివ్కి ఆపోజిట్ ఏమవుతుంది? పాజిటివ్ అవుతుంది. సో ఈ విధంగా ప్లస్ మరి ఇంకెక్కడెక్కడ వాడతాం? ఇలా హైట్లో వాడతాం, మన టెంపరేచర్ ఫ్రిడ్జ్ చూసేటప్పుడు టెంపరేచర్స్ ఉంటే చూడండి, దాంట్లో వాడతాం. ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్స్ లాంటివి జరుగుతున్నాయి చూసారా, అక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్కి ఏమో ప్లస్ మార్క్స్, రాంగ్ ఆన్సర్స్కి ఏమో మైనస్ మార్క్స్. ఇలా రకరకాల చోట్ల మనం పాజిటివ్ నెంబర్స్ని, నెగిటివ్ నెంబర్స్ని మనం యూజ్ చేస్తుంటాం అన్న. సో ఒకసారి చెక్ చేసుకొని దీన్ని. సో ఇప్పుడు
మనం ఏం చెప్పుకున్నాం, పాజిటివ్ నెంబరు నెగిటివ్ నెంబర్. ఇక్కడ మన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 0 కంటే ఎక్కువ అంటే పెరిగితే దాన్ని పాజిటివ్ నెంబర్స్ అంటాం, 0 కంటే తక్కువ ఉంటే నెగిటివ్ నెంబర్స్ అంటాం. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ బిగ్గర్ దాన్ 0, ఆల్ నెగిటివ్ నెంబర్స్ ఆర్ స్మాలర్ దాన్ 0. ఇది ఫిక్స్, ఇది క్లియర్. దీని తర్వాత సార్ ఇప్పుడు మనకి నెంబర్ లైన్ రాసినప్పుడు మనం ఏం చేసాం, నెంబర్స్ ఏమైతే జనరల్గా ఎలా రాస్తాం నెంబర్ లైను, ఫస్ట్ 0, తర్వాత 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 4 ఇలా రాసుకుంటూ వెళ్తాం. అంటే నెంబర్ లైన్ ఏమవుతుంది, ఇట్లా రైట్ సైడ్ పెరుగుకుంటూ వెళ్తుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది 0, దీనికి పాజిటివ్ నెంబర్స్ ఎటు ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయి. పాజిటివ్ నెంబర్స్ ఎటు ఉన్నాయి, రైట్ సైడ్ ఉన్నాయి. అంటే 0కి పాజిటివ్ నెంబర్స్ని ఎప్పుడూ కూడా మనం ఎటు సైడ్ రాస్తాము, రైట్ సైడ్ రాస్తాం. పాజిటివ్ నెంబర్స్ ఎప్పుడూ కూడా 0కి రైట్ సైడ్లో ఉంటాయి. మరి నెగిటివ్ నెంబర్స్ ఎక్కడ ఉంటాయి, నేనేం చెప్పా, పాజిటివ్ నెంబర్స్ విచ్ ఇస్ ఆపోజిట్ టు నెగిటివ్ నెంబర్స్. అంటే ఇవి రైట్ సైడ్ ఉంటే నెగిటివ్ నెంబర్స్ ఎటు ఉంటాయి, లెఫ్ట్ సైడ్ ఉంటాయి. అంటే చూడండి, -1, -2, -3, -4. సో నెగిటివ్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి నాన్న, చూడండి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి. అంటే 0కి పాజిటివ్ నెంబర్స్ రైట్ సైడ్లో ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ లెఫ్ట్ సైడ్లో ఉంటాయి. మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు తీసుకున్నా పాజిటివ్ నెంబర్ అనేది మీకు ఏం గుర్తు రావాలి, రైట్ సైడ్ గుర్తు రావాలి. నెగిటివ్ నెంబర్ అనేది ఏం గుర్తు రావాలి, లెఫ్ట్ సైడ్ గుర్తు రావాలి. సార్ ఇప్పుడు 0 దగ్గర నుంచే కన్సిడర్ చేస్తామా, కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక క్వశ్చన్ చూపిస్తా, +6 -3 ఉంది, ఒక పాజిటివ్ నెంబర్ ఉంది, ఒక నెగిటివ్ నెంబర్ ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. ఫస్ట్ +6, ప్లస్ అంటే ఎట్ సైడ్ ఉండాలి, రైట్ సైడ్. ఎంత, 6, 1, 2, 3, 4, 5, 6. చూడండి ఇక్కడ +6 అంటే ఎక్కడికి వచ్చేసా, నేను 6 దగ్గరికి వచ్చేసా. ఇక్కడ నుంచి -3 ఎటువైపు ఉండాలి, ఇక్కడ నుంచి నెగిటివ్ అంటే ఎటువైపు వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్. ఎందుకంటే మైనస్ నెంబర్స్ ఎటువైపు ఉంటాయని చెప్పా, లెఫ్ట్ సైడ్. అంటే ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. సో 1, 2, 3 అంటే నువ్వు ఏ పాయింట్ దగ్గర ఉంటే ఆ పాయింట్ నుంచి ప్లస్ అయితే రైట్ సైడ్ వెళ్తుంది, మైనస్ అయితే లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. దీన్ని మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ ఇంకా డీటెయిల్గా చెప్పుకుంటానా. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పాజిటివ్ నెంబర్స్ ఎప్పుడూ కూడా రైట్ సైడ్ మూవ్ అవుతాయి, నెగిటివ్ నెంబర్స్ ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ నెంబర్స్ ఎప్పుడూ కూడా రైట్ సైడ్ మూవ్ అవుతాయి, నెగిటివ్ నెంబర్స్ ఎప్పుడూ కూడా లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాయి. సో ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి మనం ఇప్పుడు చెప్పుకుంది ఏంటి, ఇంటీజర్స్ అంటే ఏం లేదన్నా, ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ నెంబర్స్ విచ్ ఈజ్ హ్యావింగ్ పాజిటివ్ నెంబర్స్, 0 అండ్ నెగిటివ్ నెంబర్స్. ఇంకోటి ఆల్ పాజిటివ్ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దాన్ 0 అంటే 0 కంటే ఎక్కువ ఉన్న నెంబర్లని పాజిటివ్ నెంబర్స్ అంటారు. ఆల్ నెంబర్స్ విచ్ ఆర్ స్మాలర్ దాన్ 0 అంటే 0 కంటే తక్కువ ఉన్న నెంబర్స్ని నెగిటివ్ నెంబర్స్ అంటారు. పాజిటివ్ నెంబర్ అంటే ఆ నెంబర్కి ముందు మనం ప్లస్ సైన్ని రాస్తాం, ప్లస్ సైన్ని రాయొచ్చు, అదర్వైజ్ సైన్ మెన్షన్ చేయకపోయినా అది పాజిటివ్ కిందకే వస్తుంది. సార్ ఎందుకు వస్తుంది, ఆల్రెడీ ఇప్పటివరకు మీరు నేర్చుకున్నారు ఏంటి, నెంబర్స్ ఏది ఇప్పటివరకు ఐ మీన్ అప్ టు యువర్ ప్రైమరీ ఎడ్యుకేషన్లో నెంబర్స్ అన్నీ రాశారు, అక్కడ ఎక్కడ సైన్లు పెట్టలేదు. అవన్నీ మనం ఏం చేసాం, పాజిటివ్ నెంబర్స్ కింద తీసుకున్నాం. అందుకే మీకు కన్ఫ్యూజన్ లేకుండా పాజిటివ్ నెంబర్ అంటే మీరు ఎలా అయినా రాయొచ్చు, ముందు సైన్ పెట్టి రాయొచ్చు లేదా వితౌట్ సైన్ రాయొచ్చు. అంటే ఒక సైన్ మెన్షన్ చేయలేదు అంటే అది పాజిటివ్ నెంబరే. అదే నెంబర్కి ముందు ఒక మైనస్ పెట్టామనుకో ఆటోమేటిక్గా నెగిటివ్ నెంబర్. సో ఇంటీజర్స్ చేసేటప్పుడు సైన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి సైన్ పెట్టేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే ప్లస్, పాజిటివ్ నెంబర్స్ ఎప్పుడూ కూడా రైట్ సైడ్ ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ ప్లస్ సైన్ ఉన్నా మన మైండ్లో ఏం గుర్తు రావాలి, రైట్ సైడ్ గుర్తు రావాలి. ఎప్పుడు ఏది నెంబర్కి. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పేది మళ్ళీ దీని మీద ఇంకోటి వస్తుంది, నేను తర్వాత చెప్తా. +6 అంటే ఇది పాజిటివ్ నెంబర్, అంటే +6 అనేది ఒక పాజిటివ్ నెంబర్. ఒక పాజిటివ్ నెంబర్ ఎటు సైడ్ పోతుంది, రైట్ సైడ్ పోతుంది. -3 ఒక నెగిటివ్ నెంబర్ ఎటు సైడ్ పోతుంది, లెఫ్ట్ సైడ్ పోతుంది. సో పాజిటివ్ నెంబర్ ఆల్వేస్ మూవ్స్ రైట్ సైడ్.
నెగిటివ్ నెంబర్ ఆల్వేస్ మూవ్స్ లెఫ్ట్ సైడ్. ఈ విషయాన్ని మీరు కొంచెం చూసి ఒకసారి మొత్తం చూడండి. ఒకవేళ మీకు ఎక్కడైనా కన్ఫ్యూజన్ అలా అనిపిస్తే రైట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్, విల్ బి క్లారిఫై దట్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నా. ఇది మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ రాను క్లాస్ ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. సో లిజన్ వెరీ కేర్ఫుల్లీ. థ్యాంక్ యూ అనండా. జై భారత్.